శంకర పుష్పగిరి మహాక్షేత్రంలో పుష్పగిరి క్షేత్రంలో శ్రీ పాప వినాశేశ్వర స్వామి వారు దేవస్థానం మనం ఉన్నాము. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. పుష్పగిరి గిరి ప్రదక్షిణ ఆది పూజ మన పరమాత్ముడు తండ్రి పాప వినాశేశ్వర స్వామి వారు భక్తులకి దర్శనార్థమై ఆది పూజ అందుకోబోతున్నటువంటి పాప వినాశేశ్వర స్వామి వారికి ఈరోజు భక్తుల సౌకర్యార్థము మన చంద్రగారిని తొడుకొని వచ్చేసి ఇదంతా కూడా క్లీన్ చేసేదానికి నిరంతరము ఎప్పుడు ఎవరైనా ఏ భక్తులైనా సరే వచ్చేసి పుష్పగిరి గిరి ప్రదక్షిణ చేసుకొని ఆది పూజ శ్రీ పాప వినాశేశ్వర స్వామి వారికి చేసి గిరి ప్రదక్షిణ చెయ్యాలనేటువంటి నియమము. ఇది ఒక సంప్రదాయాన్ని మళ్ళీ మనం పునరుద్ధరించాము. సో కాబట్టి అదంతా కూడా ఆ పరమేశ్వరుడు ఆ యొక్క మల్లికార్జున సారి యొక్క పుణ్యం వల్ల ఇదంతా జరుగుతుంది. సో కాబట్టి చంద్రన్న ఇప్పుడు నువ్వేం అబ్బా ఇదంతా క్లీన్ చేసి ఇదంతా గడ్డి లేకుండా చెప్పాలి కదా. ఇదంతా మొత్తం అంతా క్లీన్ చేసినామంటే కవర్ అవుతా ఉంటది. ఇదంతా క్లీన్ చేయాలబ్బా. మాకేముండకూడదు, నువ్వు మళ్ళా చూడ కొంచెం కొంచెం పెట్టు, ఇది ఉండకూడదు నాకు. ఆ కట్టెలు ఉన్నాయి అదంతా తీసేసి ఇట్లా పైకి పెట్టరా భక్తులు వాళ్ళకి ఏం గుచ్చుకోకూడదు, నీట్ ఉండాలి. దాంతో నీకేం పని? ఇప్పుడు కాదు చంద్ర, ఇప్పుడు మనం దిగిన ఆ నుంచి వస్తారు స్వామివారి దర్శనం చేసుకున్నారు, దండం పెట్టుకుంటారు. అది దాన్ని మనం తర్వాత చేద్దాం. ఇదంతా చీపు చింత ఏం లేకోకుండా ఇదంతా నీట్ గా తీసి పడేసే ఏం కాదులే. పడేసే ఏం కాదు అంటే లేసి కాల్ చేసుకో ఏం కాదు కదా. కాల్ చేసి సరేనా ఇట్లా పోయేటట్టుగా ఇది అది ఉందా అదంతా చీకు అంతా పీకేసి చెప్పు ఇదంతా తీసేసి అట్లా చక్కగా అట్లా పోయేటట్టుగా దారి పెట్టేసి నువ్వు ఇటు ఒక ఎక్కువ వాకు ఆ పుల్లలంతా తీసేసి ఇట్లా తీసే ఒక బండి పట్టు పైన. ఎన్ని గంటలకు వచ్చావు రేపు? ఎన్ని గంటలకి? 7:30 వచ్చాం. వచ్చి ఈయన అంటారు ఇలా చేసేసుకో. నేను వాళ్ళకు కూడా చెప్తాను ఎవరు చేసినంటే మన అండకొండ రాముడు చెప్పాడు అనేసి చేసేసి. నువ్వు ఎవరితో పనిలే, నీకు అండకొండ రాముడు చెప్పినాడని చెప్పు అంతే. ఒకరితో పనిలే, నీ పని నువ్వు చేసుకొని పోతా ఉన్నాను, చేసుకొని వెళ్ళిపోతాను. సరేనా? ఇది చేసేసి రేపు ఒక్కరోజు మొత్తం అయిపోయి మదన్లోగా అయిపోతాయి. ఎంతమందిని పిలుచుకొచ్చుకొని నీకు చూడు, నీకు ఎంతమంది అవసరం అయితే అంతమందిని పిలుచుకొచ్చుకో. ఎక్కువ ఇవేం పగలగొట్టాకు, పగలగొట్టదు ఏంలా మనకు ఆకు కంప లేకుండా ఒక పార తెచ్చుకొని రాళ్ళు బెచ్చి అంత నీటి ఊడ్చి ఎత్తి అట్లా తగ్గు నీట్ గా ఉండాలబ్బా.